బాపట్ల జిల్లా పేరు విషయంలో మార్పు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలకు మరి చీరాల నుండి పల్లపూలు నాగమనోహర్ లోహియా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని అయిన నేను మరి బాపట్ల జిల్లాకి సరోజినీ నాయుడు పేరు పెట్టాలని మేము మహిళా సంఘాలు చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అన్నీ దాదాపు పురుషుల పేర్లే ఉన్నాయి కాబట్టి ఒక జిల్లా పేరు మహిళలు పెట్టాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. అందువల్ల చీరాల ఆర్డీఓ గారికి పోయిన నెలలో అర్జీ ఇవ్వటం జరిగింది. మహిళా మేధావి సరోజినీ నాయుడు మరి గవర్నర్గా కూడా పనిచేశారు. అందువల్ల ఆవిడ పేరు పెట్టడం మన జిల్లాకి ఎంతో గౌరవప్రదంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు లోకేష్ గారు, మరి చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు, బాపట్ల ఎంపీ కృష్ణమోహన్ గారు తదితరులు అందరూ కూడా ఈ యొక్క సరోజినీ నాయుడు గారి పేరు బాపట్ల జిల్లాకి వచ్చే విధంగా, అమల్లోకి వచ్చే విధంగా వెంటనే కృషి చేయాలని, అమలు చేయాలని తెలియజేస్తున్నాము. మరి బాపట్ల జిల్లా కేంద్రం చీరాల జిల్లాగా మార్చాలని, చీరాల కేంద్రంగా మార్చాలని కోరుతున్నాము. ఎందువలనంటే గుంటూరు జిల్లాకి పక్కనే బాపట్ల ఉంది, దగ్గరగా ఉంది కాబట్టి అట్లా కాకుండా చీరాల కేంద్రంగా జిల్లా చేస్తే జిల్లా మొత్తానికి కేంద్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి చీరాల్లో రైల్వే స్టేషన్లో కూడా చూస్తే 40 ఎక్స్ప్రెస్లు చీరాల్లో ఆగుతున్నాయి, బాపట్ల 20 ఎక్స్ప్రెస్లే ఆగుతున్నాయి. మరి వ్యాపార రీత్యా కానీ, ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఖాళీ స్థలాలు రీత్యా కానీ చీరాల కేంద్రంగా ఉంటే బాగుంటుందని జిల్లాకి, చీరాల జిల్లాకి సరోజినీ నాయుడు పేరు పెట్టాలని సూచిస్తున్నాము. ఇది అమల్లోకి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ గారు తెలియజేయాలని ఆర్డీఓ గారి ద్వారా అర్జీ ఇవ్వటం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాము.